వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇది శీతాకాలం, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మన ఇంటి చుట్టుపక్కల పావురాలు ఉంటే కనుక మరింతగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటున్నారు. సో ఏంటి ఈ పావురాలు ఎలా మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పావురాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోగినేని రత్నాకర్ రావు గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే ఇప్పుడు ఈ శీతాకాలం వచ్చిందంటే లంగ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే దగ్గు, జలుబు, జ్వరాలు వస్తూ ఉంటాయి, కఫం చేరిపోతూ ఉంటుంది, ఊపిరాడినట్లుగా ఉంటుంది. ఇవన్నీ ఒక రకమైన కాంప్లికేషన్స్ చెప్తూ ఉంటాము. అయితే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో పావురాలు ఉంటే కనుక మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఏంటండి? ఇది పావురాళ్ళ నుంచి మనకి సాధారణంగా అర్బనైజేషన్ పెరిగే కొంది మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఎక్కడైతే ఖాళీ ప్లేస్‌లు ఉంటాయో ఆ పావురాళ్ళు అక్కడికి వెళ్లి చేరడం, వాటికి సంతానోత్పత్తి కోసం అక్కడ గూళ్ళు పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. మనకి అర్బనైజేషన్‌లో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి గ్రెయిన్స్ వేయడం, హ్మ్. తర్వాత ఇట్లాంటి వాటి వలన కూడా ఎక్కువ హ్మ్. ఉంటుంది. హ్మ్. అయితే వాటికి వాటి నుంచి వెలువడే ఎక్స్‌క్రిటా అంటాం. హ్మ్. వాటిని క్లీన్ చేసేటప్పుడు గానీ, హ్మ్. వాటి ఫెదర్స్ గానీ, వీటన్నిటిలో యాంటీజెన్స్ ఉంటాయి. హ్మ్. ఆ యాంటీజెన్స్‌కి మనము పీల్చినప్పుడు హ్మ్. క్లీనింగ్ అప్పుడు గానీ, లేకపోతే వాటి దగ్గర ఆడుకోవడం గానీ, పిల్లలు గానీ, హ్మ్. లేకపోతే పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు క్లీన్ చేయడం గానీ, ఇట్లాంటి ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి గాలిలో దుమ్ములాగా లేచి అవి పీలుస్తారనమాట. హ్మ్. దాంట్లో 2 రకాల ఇబ్బందుంటుందండి. ఒకటేంటంటే దాంట్లో కొన్ని ఫంగస్ సంబంధించినవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిప్టోకోకస్ ఆర్గానిజమ్స్ అంటాము. అవి ఆహ్, ఆహ్, బర్డ్స్ ఎక్స్‌క్రిటాలో ఉంటాయి. ఎస్పెషల్లీ మీకు పావురాళ్ళు వీటిలో. హ్మ్. అలానే వాటి ఫెదర్స్‌లో గాని, ఎక్స్‌క్రిటాలో యాంటీజెన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. అది ఒక రకమైన ఐఎల్‌డి ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాము. అది రావచ్చు. అది 2 రకాలుగా ఒకసారి యాంటిజెన్ తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏంటంటే స్టార్టింగే సివియర్‌గా వస్తుంది. అది హ్మ్. ఒక రకమైన వెరైటీ. ఇంకొకటి కొద్ది మొత్తంలో లాంగ్ టర్మ్ చాన్నాళ్ల పాటు స్లోగా ఎక్స్‌పోజ్ అయితే ఏమవుతుందంటే అది కాస్త ఫైబ్రోసిస్‌కి వెళ్ళిపోతుంది. హ్మ్. దాన్ని క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటాం. ఓకే. దాంట్లో ఏమవుతుందంటే లంగ్స్ మామూలుగా స్పాంజ్ లాగుంటుంది. తేనెతుట్టులాగుంటాయి. మొత్తం అంతా గాలి ఉంటుంది. హ్మ్. చుట్టూతా చిన్న సన్న పొరలాగా లేయర్స్ ఉంటాయన్నమాట. అది గట్టిపడుతుంది. గట్టిపడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉ లంగ్స్‌లో సాధారణంగా ఏం చేస్తాయంటే మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజన్‌ని రక్తంలోకి హ్మ్. అబ్జార్బ్ అవుతా ఉంటుంది. సో, అది కష్టమవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ నడిచినా, మెట్లెక్కినా, లేకపోతే ఏదైనా పని చేసినా ఆయాసం రావడం. ఇంకా సివియర్‌గా అయితే గనక దగ్గు, తర్వాత ఈవెన్ కూర్చున్నా సరే, పని చేస్తున్నా సరే అలసట రావడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం ఈ లక్షణాలు ఉంటాయండి. మనము వీలైనంత తొందరగా రికగ్నైజ్ చేయకపోతే ఏమవుతుందంటే అల్టిమేట్‌గా ఎండ్ స్టేజ్ ఫైబ్రోటిక్ లంగ్ డిసీజ్‌కి వెళ్తారు. అప్పుడుకి మనకి ఆప్షన్స్ మనం చేయగలిగేది తక్కువుంటుంది. హ్మ్. అందుకనే ఏంటంటే ఈ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనకు అట్లాంటి ఎక్స్‌పోజ్ అవుతుంది. మన ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఉండి దగ్గు, లేకపోతే చాన్నాళ్ళ పాటు దగ్గు అలాగా స్లోగా స్టార్ట్ అవుతుంది. లేదు కొద్దిగా మెట్లెక్కినా, లేకపోతే ఏదైనా పని చేసినా ఆయాసం రావడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే గనక మీరు వెంటనే డాక్టర్ గారిని కలిస్తే వారు ఎక్స్‌రే గాని, సిటీ స్కాన్ గాని చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో ఉన్న ప్యాటర్న్ బట్టి మనకి ఫలాంది అయ్యుంటుంది అని వాళ్ళు దాని ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్పగలరు. అవసరమైతే లంగ్ నుంచి బయాప్సీ చేయడం గానీ, బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయడం గానీ, క్రయో బయాప్సీ చేయడం గానీ చేసి దాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత దానికి ఏం చేస్తారంటే, సాధారణంగా వాటికి దూరంగా ఉండమని చెప్పడం. ఆ తర్వాత స్టెరాయిడ్స్ వాడాల్సుంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా ఫైబ్రోసిస్‌కి గనుక వెళ్ళినట్లయితే, ఆ ఫైబ్రోసిస్ స్లోగా నెమ్మదిగా జరగడానికి లేకపోతే ఆ ఫైబ్రోసిస్ వేగాన్ని తగ్గించే మందుంటుంది. అది స్టార్ట్ చేస్తామనమాట. ఓకే. కానీ చాలా కండిషన్‌లో చాలా అడ్వాన్స్ అయ్యి క్రానిక్‌గా ఫైబ్రోసిస్ బాగా ఎక్కువైపోతే మాత్రం దానికి లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌కి మించిన మందు ఉండదు. హ్మ్. ఇది అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అసలు
దీన్ని ఏం చేయలేము. ఈ పావురాలు చాలా డేంజరు. మీ అవునండి. ఇంటి చుట్టుపక్కల ఉండకుండా చూసుకోండి అంటున్నారు. అవునండి. అంటే అంత ఇర్రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఉంటుందండి. మనకి మీకు చెప్పినట్లు గనక లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌పోజ్ అయ్యి, మనము దగ్గు ఏదో వయసు ప్రభావం వలన వస్తుంది, ఇంట్లో దుమ్ము వలన వస్తుందని నెగ్లెక్ట్ చేసి, హ్మ్. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా వస్తారు. ఆ స్టేజెస్‌లో ఏంటంటే, ఇంకా మనకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అప్పుడు మనం చేయడానికి కూడా ఏమి ఉండదు. అందుకనే యూజువల్‌గా ఏదైనా దగ్గు 2 వారాలకు మించి ఉంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వమంటాం. హ్మ్. ఇంకొక రెండో రకమైన కాంప్లికేషన్ అండి. ఆ పావురాళ్ళకి సంబంధించిన ఎక్స్‌క్రీటా అంటాం. ఆ రెట్టల్లో ఒక్కొక్కసారి హిస్టోప్లాస్మోసిస్ అని జెప్పి క్యాప్సూల్స్, క్రిములు ఉంటాయి. హ్మ్. మనము ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండే వాళ్ళల్లో అది పెద్ద ఇబ్బంది కలగజేయదు గానీ, ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్న వాళ్ళకేంటంటే, అది క్రానిక్‌గా ఇన్ఫెక్ట్ చేయడం, హ్మ్. దాంట్లో గూడా చాలా రకాలుంటాయండి. ఒకటి డిసెమినేటెడ్ హిస్టోప్లాస్మోసిస్ అంటారు. లంగ్స్ నుంచి మిగతా ఆర్గాన్స్ స్ప్రెడ్ అయ్యి, అది గూడా ఇబ్బంది కలుగజేస్తుంది. ఇంకొకటేంటంటే, లంగ్‌కే పరిమితమై ఉండడం. దాంట్లో లక్షణాలొచ్చేసరికి మనకి జ్వరం రావడం, దగ్గు రావడం, ఆయాసం, ఒక్కోసారి లింఫ్ నోడ్స్, లింఫ్ బిళ్ళలంటాము. అట్లాంటివి పెరగడం, ఇట్లాంటి లక్షణాలుంటాయి. వాటిని గూడా ఏదైనా లక్షణాలు ఉండి, జ్వరం రావడం, లేకపోతే గనక మీకు బరువు తగ్గడం, ఆకలి తగ్గడం ఇట్లాంటి లక్షణాలుంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారిని కలిసినట్లయితే, హుహు. వారు సిటీ స్కాను ఇవి చేసి దాంట్లో మీడియాస్టినల్ నోడ్స్ అని అవేమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, హ్మ్. అక్కడి నుంచి శాంప్లింగ్ తీస్తారు. తీస్తే మనకు నిర్ధారించొచ్చనమాట. కానీ సాధ్యమైనంత వరకేందంటే, మనకి ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకోవడం, హ్మ్. ఒకవేళ అట్లాంటి పావురాలు ఇట్లాంటియేమన్నా మీకు అర్బనైజేషన్ ప్రాసెస్‌లో కనుక మీ ఇంటి చుట్టూతా ఉన్నట్టయితే నెట్స్ పెట్టుకోవడం, వీలైనంత మటికి వాటిని దూరంగా ఉంచితే గనక మనకి దీన్ని అవాయిడ్ జేయొచ్చు. ఇంకొక ముఖ్యమైనదేందంటే యాక్చువల్‌గా పావురాళ్ళే అనుకుంటాం గానీ, పావురాలతో పాటు మనకి హ్మ్. చిలుకలు, హ్మ్. వాటిని లవ్ బర్డ్స్, పీజియన్స్ అంటాం. హ్మ్. చిలకలతోటి కూడా ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుందండి. హ్మ్. ఈవెన్ చిలకల నుంచి వచ్చే ప్యారెట్స్. ప్యారట్స్. హ్మ్. ఆ ప్యారట్స్‌ని పెంచుకుంటారు హ్మ్. కొంతమంది. మాకైతే ఒక పేషెంట్ ప్యారట్స్‌ని పెంచుకుంటే వాళ్ళ అబ్బాయి ఇష్టపడి ఇంటర్మీడియేట్ చదువుకుంటున్న కుర్రవాడు. తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవడం మొదలుపెట్టాడు. అవి పెంచుకున్న ఒక 6, 7 మంత్స్‌కి వాళ్ళ మదర్‌కి దగ్గు, ఆయాసంలాగా స్టార్ట్ అయింది. ఆమె ఒక 1 ½ మంత్ తర్వాత మా దగ్గరికొచ్చినప్పుడు సీటీ స్కాన్ చూస్తే క్లియర్ కట్‌గా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లాగా ఉందన్నమాట. అయ్యో! హ్మ్. సో, దాన్ని ఇమ్మీడియేట్‌గా గుర్తించి వాళ్ళని ఆ పైరట్స్‌కి దగ్గరగా వెళ్ళడం గాని, హ్మ్. వాటిని ఎక్స్‌పోజర్‌కి అవాయిడ్ చేయమంటే మళ్ళా నార్మల్ అయిపోతారనమాట. ఎక్స్‌పోజర్ అంటే అసలు ఎంత దగ్గర మీరిందాక చెప్పారు. దాన్ని క్లీన్ చేసినప్పుడు అని. అంటే క్లీన్ చేస్తేనేనా? లేకపోతే చాలా దగ్గరగా ఉన్న పక్క పక్క ఫ్లాట్‌లో ఉన్నా గాని మనకి ఇబ్బందవుతదా? పక్క ఫ్లాట్‌లో అంటే అండి, మనకి క్లీన్ చేసినప్పుడు హ్మ్. ఆ దుమ్ము గాని, ఆ ధూళి గాని గాల్లో ఏరోజాల్స్ రూపంలో హ్మ్. అక్కడే ఉండదు. యూజువల్‌గా ఆ విండ్ ఎటెళ్తే అటువైపుకి స్ప్రెడ్ అవుతా ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకి దూరంగా ఉండడం. ఈవెన్ కమ్యూనిటీలో ఉంటే గనుక కమ్యూనిటీ హ్మ్. పీపుల్స్ అందరికి ఎడ్యుకేట్ చేసి హ్మ్. వీలైనంత వరకి వాటిని అవాయిడ్ చేసేందుకు నెట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి చేయొచ్చు. ఈ పేరెట్స్ వచ్చేసరికి యూజువల్‌గా ఇంట్లో పెంచుకుంటారు కొంతమంది. హ్మ్. వాటిని కూడా కొంతమందికి రాదని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదండి. కొంతమందికి సివియర్‌గా వస్తుంది వస్తే గనక. హ్మ్. సో, అందుకని సాధ్యమైనంత మటికి వాటికి అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. హ్మ్. గేటెడ్ కమ్యూనిటీస్‌లో చాలా మటుకు అవేర్‌నెస్ లేదు డాక్టర్ గారు. సో, అంటే మనం అవునండి. జూస్తూ ఉన్నాము. ఏదో ఒక ఫ్లాట్‌కి, 2 ఫ్లాట్‌లకి అట్లా నెట్స్ ఉంటూ ఉన్నాయి గానీ, మిగతా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అది అక్కడే వాళ్ళు స్టే జేయడము, పిల్లలు రావడము, తర్వాత అది డ్రై అయిపోవడము అక్కడంతా కూడా ఆ ఏరియా అంతా. సో, అదంతా జరుగుతున్న ప్రాసెసే. చాలా ఏళ్ల నుంచి గూడా అవి జరుగుతూ ఉన్నాయి. వాటికి యూజువల్‌గా వాటంతట అవి కొన్నిసార్లు స్టే కోసం వస్తాయండి. హ్మ్. బట్ మెజారిటీ ఏం చేస్తారంటే, పక్షులకి వేద్దామని చెప్పి గ్రెయిన్స్ వేయడం, ఇట్లా హ్మ్. స్టార్ట్ చేస్తారు. బిస్కెట్సో లేకపోతే ఇంకొక హ్మ్. ఫుడ్ మెటీరియల్‌లో. సో, అవి స్లోగా అక్లిమటైజ్ అవుతాయి. సో, అక్లిమటైజ్ అయ్యి ఫ్రీక్వెంట్‌గా రావడం స్టార్ట్ చేస్తాయన్నమాట. అందుకని మనకు అట్లాంటి అలవాట్లు ఎవరన్నా ఉంటే గనుక పర్టిక్యులర్‌గా వాళ్ళని స్ట్రింజెంట్‌గా అవాయిడ్ చేయమని చెప్తే మనకు హ్మ్. సరిపోతుంది. సైమల్టేనియస్‌గా కమ్యూనిటీ వాళ్ళందరూ గనక నెట్స్ వేసుకోవడం గాని ఇట్లాంటివి చేస్తే గనక వాటి నుంచి అవాయిడ్ చేయొచ్చండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అవేర్‌నెస్ రావాలి ఇంకా దీని గురించి. పీజియన్సే గదా అని చాలామంది వస్తే ఫుడ్ ఇస్తూ ఉంటారు. సో, వాటి ప్రేమికులు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే ప్రాణహాని ఉంది గాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మీరన్నట్లు బ్రెత్‌లెస్‌నెస్సు
ఆగకుండా ఫీవరు ఇలాంటివి ఏదైనా కనిపిస్తే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించాలని కోరుకుందాం. ఎప్పుడైనా ఏదైనా కండిషన్‌లో మా లంగ్స్ బాగున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సాధారణంగా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్‌లో చాలా రకాలు ఉంటాయండి. యూజువల్‌గా బేసిక్‌గా ఏంటంటే నార్మల్ పేషెంట్స్ చేయం. ఏమన్నా లక్షణాలు ఇప్పుడు ఆస్తమా లక్షణాలు, దగ్గు, ఆయాసం లేకపోతే వెదర్ చేంజ్ అయినప్పుడు మనకి ఇట్లా చలికాలం వచ్చినప్పుడు గానీ, మబ్బులేసినప్పుడు గానీ, ఆయాసం, దగ్గు, పిల్లికూతలు రావడం ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి నిర్ధారించుకోవడానికి ఏంటంటే స్పైరోమెట్రీ అంటాం. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అది చేస్తాము. ఇంకొకటేందంటే ఆస్తమా పేషెంట్స్‌కి కొన్నిసార్లు నిర్ధారించుకోవడానికి ఫీనో టెస్ట్ అంటాం. ఆ ఫీనో టెస్ట్ ఒకటి చేస్తూంటాం. తర్వాత పెద్దవాళ్ళకి ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆల్రెడీ సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తూంటారు. ఇట్లాంటి వాళ్ళకేంటంటే వాళ్ళకి లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా స్క్రీనింగ్ టెస్ట్ లాగా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. ఓకే. ఇవి 2 చేస్తాము. ఇంకొంతమంది ప్రొఫెషన్స్ పైలట్స్ హ్మ్. ఆహ్, ఆహ్, లేకపోతే హెవీ అథ్లెటిజం ఉన్న వాళ్ళకి కూడా హ్మ్. లంగ్ కెపాసిటీస్ చూడటానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాము. మీరు బ్రీత్ తీసుకోండి, ఆపండి, 10 ఈ ఈ 10 లెక్క పెట్టండి. సో, అప్పటి వరకు మీరు బ్రీత్ హోల్డ్ చేయగలిగితే గనుక మీ లంగ్స్ కెపాసిటీ బాగున్నట్లు, అవి చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు అని. అవి నిజంగానే పనిచేస్తాయా? అవి అంటే ఒక రకమైన రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో పార్ట్స్ అండి అవి. హ్మ్. అంటే యూజువల్‌గా ఏం చేస్తామంటే సాధారణంగా ఇన్సెంటివ్ స్పైరోమెట్రీస్ కొన్నుంటాయి. వాటిలో ఏంటంటే మీరు ఇన్స్పిరేషన్ చేస్తే బాల్స్ పైకి లెగవడం ఇట్లాంటివి చేయమంటారు. అదేంటంటే మనకి సాధారణంగా నార్మల్ పేషెంట్స్‌కి కాకుండా ఏమన్నా ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ ఉండి, లేకపోతే ఏమన్నా సర్జరీస్ అయ్యి, కొంతమందికి ఏంటంటే ఎక్కువ కాలం ప్రొలాంగ్డ్‌గా కదలకుండా ఉన్న వాళ్ళకేంటంటే ఎటెక్టాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అట్లాంటి పేషెంట్స్‌కి సాధారణంగా అడ్వైస్ చేస్తాము. బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్స్ కూడా రీహాబ్‌లో ఐఎల్‌డీ పేషెంట్స్‌కి వీటికి అడ్వైస్ చేస్తాం. హ్మ్. నార్మల్ పేషెంట్స్‌కి నార్మల్ పాపులేషన్‌కి అవసరం ఉండదండి. హ్మ్. ప్రాణాయామం చేస్తే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందా? ప్రాణాయామంతోటి ఎంతో కొంత డెఫినిట్‌గా అందులో డీప్ ఇన్‌స్పిరేషన్, డీప్ ఎక్సలేషన్ ఉంటాయి కాబట్టి, వాటికి సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. కొంత వాటికి బెనిఫిట్ ఉంటుంది. డాక్టర్ గారు చలికాలం అనగానే నిమ్ము పట్టేసింది, కఫం పట్టేసింది, నిమ్ము చెరిపోయింది ఇలా చెప్తూ ఉంటారు. అది ఎందుకు అసలు లంగ్స్‌ని అంత ఎఫెక్ట్ చేస్తది? యూజువల్‌గా చలికాలంలో ఏమవుతుందంటే అండి, మనకి వాతావరణంలో గాలిలో తేమ తక్కువుంటుంది. ఆ తేమ తక్కువ ఉండడం వలన మీకు ముక్కు గాని, లేకపోతే మన గాలి ముక్కు నుంచి గొంతు, గొంతు దగ్గర నుంచి ట్రేకియా అంటాం. విండ్ పైప్ అంటాం. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్ బ్లడ్‌లోకి మిక్స్ హుహు. అవుతుంటుందనమాట. ఈ ముక్కు గాని, గొంతు గాని, ఆ విండ్ పైప్ గాని వీటిలో చల్లటి గాలి వెళ్ళేటప్పుడు ఏంటంటే డ్రై అవుతుంది. ఆ డ్రై అవ్వడం వల్ల కొంత వాటికి ఇరిటేట్ అవుతుందండి ఎయిర్‌వేస్. ఆ ఇరిటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నార్మల్‌గా ఆస్తమా పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళకేంటంటే దాంతో ట్రిగ్గర్ అవుతుంది. హ్మ్. అందువల్ల మనకి చలికాలంలో ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్, ఆస్తమా ఎక్కువ ఇబ్బంది పడడం ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఓకే. అందుకని ఎవరన్నా ఆస్తమా పేషెంట్స్ కానీ, లేకపోతే సీఓపీడీ అంటాం. ఆ హ్మ్. సీఓపీడీ పేషెంట్స్, బ్రాంకైటిస్ పేషెంట్ హ్మ్. వీళ్ళ ముగ్గురికేంటంటే ఎక్కువ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. హ్మ్. దాంతో పాటు మనకు చలికాలంలో ఎక్కువ వైరసెస్, ఫ్లూ వైరస్ గానీ, లేకపోతే కరోనా వైరస్ కానీ, లేకపోతే నార్మల్ కరోనా అంటే కోవిడ్ వైరస్ కాదండి. ఇంకా చాలా దాంట్లో జాతులు వేరే రకాలు గూడా ఉంటాయి. ఇంకా అడినో ఉన్నాయా? వైరస్ హ్మ్. చాలా రకాలుంటాయండి. సో, ఆ వైరసెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువుంటుందనమాట. అవి సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది. ముక్కు, తర్వాత గొంతు అక్కడి నుంచి. కొంతమందికి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే సాధారణంగా న్యూమోనియాస్ రావడం ఇట్లాంటివి ఎక్కువుంటుంది. ఓకే. సో, అవి వచ్చినప్పుడేంటంటే, మనకి సాధ్యమైనంత మటికి చాలామందికి సింపుల్‌గా వైరల్ జ్వరాలకి, వైరల్ ముక్కు వెంట నీరు గారడం గానీ, దగ్గు గానీ ఇవి సాధారణంగా తగ్గిపోతాయి. కొంతమందికి మాత్రం అవి సివియారిటీ పెరిగి హ్మ్. ఆక్సిజన్ తగ్గడం, ఆయాసం రావడం జరుగుతుంటుంది. వాటన్నిటికి ఏం చేస్తామంటే, ఇనీషియల్ సింప్టమ్స్ ఉన్నప్పుడే మనం ఇన్‌ఫ్లుయెన్జా టెస్ట్ చేయించుకోవడం. హ్మ్. టెస్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మెడికేషన్ ఎర్లీ వితిన్ 2, 3 డేస్‌లోనే వాడితే గనక మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, అసలు ఈ సివియారిటీ ఎక్కువ రాకుండా చలికాలంలో ఇబ్బందులు తగ్గించడానికి
ఫ్లూ వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్స్ వేసుకుంటాం. యూజువల్‌గా వెస్టర్న్ పాపులేషన్స్‌లో అయితే గనక చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఫ్లూ షాట్స్ వేస్తారు. మన దగ్గర ఇండియాలో ఏంటంటే రిస్క్ పాపులేషన్. అంటే ఆల్రెడీ ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి, సీఓపీడీ ఉన్నోళ్ళకి, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయనటువంటి కిడ్నీ పేషెంట్స్‌కి, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి, పెద్దవాళ్ళకి వీళ్ళకి వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ అడ్వైస్ చేస్తాం. ఓకే. ఆస్తమా పేషెంట్స్ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సాధ్యమైనంత వటికి చలికి ఎక్స్‌పోజర్ తగ్గించుకోవడం అండి. యూజువల్‌గా చలికి మనకి చలి గాలికి ఎదురుగా వెళ్తే గనక ఎక్కువ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే గనక మనకి ఇరిటేషన్ అవుతుంది. మళ్ళా దగ్గు, ఆయాసం ఇట్లాంటివి వస్తాయి. ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుందనమాట. ట్రిగ్గర్ అయ్యి అప్పుడు ఇబ్బంది పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఏం చేస్తామంటే కాస్త వేడిగా ఉండేటట్టుగా చూసుకోవడం. అంటే స్వెటర్స్ గానీ, లేకపోతే మఫ్లర్‌లు గానీ, చలిని కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం. కాస్త మనకేమన్నా ఎర్లీ పార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా రెస్పిరేటరీ వైరసెస్ వస్తే గనక కన్సర్న్ డాక్టర్ గారిని మీకు కన్సల్ట్ అయితే గనక వారు ఎగ్జామిన్ చేసి ఏమన్నా వీజ్ గానీ, పిల్లి కూతలు గానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు దానికి సంబంధించిన మెడికేషన్ ఇన్‌హేలర్స్ గానీ స్టార్ట్ చేస్తారు. ఇన్‌హేలర్స్ అంటే అందరూ భయపడిపోతారు డాక్టర్ గారు. స్టెరాయిడ్స్ ఏమో ఇన్‌హేలర్స్‌లో అని. కానీ ఇన్‌హేలర్స్ తీసుకోకపోతే ఊపిరాడని పరిస్థితి కూడా ఉంటుంది. ఇన్‌హేలర్స్ ఏంటి? అవి పూర్తిగా తగ్గించేవా? లేకపోతే అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేవా? ఇన్‌హేలర్స్ యాక్చువల్‌గా మనకి తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ని తక్కువ మోతాదులో లంగ్స్‌లో చేరుస్తుందండి. యూజువల్‌గా మనకి నోటి ద్వారా తీసుకున్న టాబ్లెట్స్‌లో మిల్లీగ్రామ్స్‌లో ఉంటుంది. మనం తీసుకున్న టాబ్లెట్స్ నుంచి బ్లడ్ మొత్తంలోకి మిల్లీగ్రామ్స్‌లోకి అబ్జార్బ్ అయిపోతుంది. కాన్సంట్రేషన్ కూడా ఎక్కువ. అదే మీరు ఇన్‌హేలర్ ద్వారా అనుకోండి, ఇన్‌హేలర్‌లో మైక్రోగ్రామ్స్‌లో ఉంటుంది. మీరు తీసుకున్న మందు మొత్తం లంగ్స్‌లోనే ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి మైక్రోగ్రామ్‌లో 1000వ వంతు మాత్రమే బ్లడ్‌లోకి వస్తుంది. హ్మ్. అంటే సుమారు నానోగ్రామ్ వెళ్తుందండి బ్లడ్‌లోకి. హ్మ్. చాలా మందికి అపోహ. అది మనకి మెడిసిన్ తీసుకుంటే అలవాటు పడిపోతారు. అది కాదండి. అడుగుతుంటారా డాక్టర్ గారు మిమ్మల్ని? అడుగుతారండి. చాలా మంది అడిగారు గూడా. మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం. మేము అలవాటు పడిపోతాం. మా హ్మ్. పిల్లవాడికి అలవాటు పడిపోతారు. బట్ అది వాడకపోతే సిమ్టమ్ కంట్రోల్ ఉండదండి. కంట్రోల్ లేకపోతే ఏమైద్దంటే టాబ్లెట్స్‌కి వెళ్తారు. హ్మ్. టాబ్లెట్స్‌లో మీకు ఇన్‌హేలర్‌లో మీకు నానోగ్రామ్ అంటే ఒక గ్రామ్‌లో 1,00,00,000 వంతు ఉండేది మీరు టాబ్లెట్ రూపంలో తీసుకుంటే గ్రామ్‌లో 1000 వంతు. అంటే కనీసం 1,00,000 రెట్లు ఎక్కువుంటుంది టాబ్లెట్‌లో. అందుకని సాధారణంగా ఇన్‌హేలర్ తోటి కంట్రోల్ అయితే ఇన్‌హేలర్ వాడుకోవడం ఉత్తమం అండి. ఇప్పుడు ప్యూరిఫైయర్స్, హ్యూమిడిఫైయర్స్ ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా డాక్టర్ గారు ఇంట్లో. మంచివేనా అవి? హ్యూమిడిఫైయర్స్ యాక్చువల్‌గా అంటే అండి, హ్యూమిడిఫైయర్స్ సాధ్యమైనంత వాటికి వాటితోటి కొంత రిస్క్ ఉంటుంది. హ్మ్. ఆ హ్యూమిడిఫికేషన్ మీరు వాటర్ వేయడం ఇట్లాంటివి చేస్తారు. అవి క్లీన్‌గా లేకపోతే అక్కడ మళ్ళా బ్యాక్టీరియా వచ్చి, ఎరోజాల్ వచ్చి రావడం ఇట్లాంటివి ఉంటుంది. హ్మ్. సాధ్యమైనంత వటికి ఏంటంటే హ్యూమిడిఫికేషన్ ఫ్రెష్ వాటర్ హ్మ్. లేకపోతే స్టెరైల్ డిస్టిల్డ్ వాటర్ వాడడం బెటరు. హ్మ్. తర్వాత ప్యూరిఫైయర్స్ కూడా అండి మీరు హై కాన్సంట్రేషన్‌యి గాకుండా లో కాన్సంట్రేషన్‌యి వాడుకుంటే హ్మ్. ఏదైనా మీరు తీసుకునే హెవీ కాన్సంట్రేషన్ తోటి మనకి ఎయిర్ వేకి ఎక్స్‌పోజ్ అయితే గనక అవి ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. వాళ్ళకి శ్వాసపరమైన ఇబ్బందులు రావచ్చు. చాలామంది చిన్న పిల్లలున్న చోట లేదంటే ఆఫీసెస్‌లో పెద్ద క్యాబిన్స్‌లో అట్లాగా ఇలాంటివి హ్యూమిడిఫైయర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. సో, మంచిది కాదైతే. అంటే హెవీగా హ్మ్. ఎట్ సర్టెన్ అంటే మనకి ఏదైనా నీడ్‌ని బట్టండి. హ్మ్. మనకి నీడ్‌ని బట్టి వాడుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవడం. హ్మ్. ఇప్పుడు ఆ హ్యూమిడిఫైయర్స్‌కి మనకి వాటర్ గాని ఇవేమన్నా వేస్తే గనక అవి క్లీన్‌గా ఉన్నాయా? లేవా? ఎందుకంటే కొన్ని డిసీజెస్ హ్యూమిడిఫైయర్స్ నుంచి వస్తాయండి. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు లీజియోనెల్లా అంటారు. అది ఒక బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన లంగ్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. న్యూమోనియాని కాజ్ చేస్తుంది. అది ఎక్కడ అసలు స్టార్టింగ్ ఎక్కడ కనుక్కున్నారంటే, మనము హ్యూమిడిఫికేషన్‌కి అంటే కూలర్స్‌లో ఇనీషియల్ డేస్‌లో ఇప్పుడు కూలర్స్ లేవు. ఎక్కువ ఏసీస్ వచ్చినియి. తర్వాత వేరే రకమైన హ్యూమిడిఫైయర్స్ వచ్చినియి కాబట్టి ఇవి వాడుతున్నాం గానీ, చాన్నాళ్ళ క్రితం ఏంటంటే, ఆ కూలర్స్‌లో ఆ వాటర్‌లో ఆ బాక్టీరియా చేరి దాని నుంచి స్ప్రెడ్ అవుతా ఉండేది. హ్మ్. సో, మనకి వాడుకోవచ్చండి. వాడడం ప్రాబ్లమ్ గాదు గానీ, వాటిని సాధ్యమైనంత వటికి నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకోవడం ఇవి చేయాల్సుంటుంది. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అయితే చల్లగాలికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా
ఇయర్స్ అనేవి క్లోజ్ చేసుకోవాల్సిందేనా డాక్టర్ గారు? ఇక్కడి నుంచి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయా? లేదండి. ఇది మనకి జస్ట్ టెంపరేచర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి మనకి చలిగా ఫెల్ట్ అవుతాం కాబట్టి ఉంటుంది గానీ, హ్మ్. ఇయర్స్ కంటే కూడా మెయిన్ నోసు, హ్మ్. సో థ్రోటు వీటికి ఎక్స్‌పోజ్ కాకుండా ఉండడం. హ్మ్. సాధ్యమైనంత మటికి మీకు వెచ్చగా ఉండేటటువంటివి ఏమన్నా వాడుకుంటే మనకి సాధారణంగా ఆస్తమా ఇవి ట్రిగ్గర్స్ రాకుండా ఉంటాయి. జనరల్‌గా గూడా నోస్ బ్లాక్ అయినా, లేదా ఊపిరి సరిగ్గా అందట్లేదు అనిపించినా, మాకు కోవిడ్ టైం నుంచి అసలు స్టీమ్ ఇన్‌హలేషన్ అనేది బాగా తెలిసిపోయింది. అంటే మెషిన్స్ తెచ్చిపెట్టుకున్నాము అట్లాగా. స్టీమ్ తీసుకుంటే నోస్ట్రల్ బ్లాకేజ్ అనేది తగ్గిపోతుందా? నిజంగానే లంగ్స్ క్లియర్ అవుతాయా? స్టీమ్ అనేది ఎలా తీసుకోవాలసలు? యూజువల్‌గా అండి యాక్చువల్‌గా మనకి చాన్నాళ్ళ నుంచి ఈవెన్ మా చిన్నప్పుడు గూడా ఏదైనా ముక్కు బ్లాక్ అయితే గనక కాస్త గోరువెచ్చని నీటిలో బాగా మెరగ్గాచిన నీటిలో హ్మ్. జెండు బాంబ్ వేయడం గానీ, హ్మ్. లేకపోతే సమ్ అదర్ ఏజెంట్స్ వేయడం, వాటిని గుడ్డ కప్పేసేసి పీల్చుకోమనేవాళ్ళు. యాక్చువల్‌గా దాంతోటి ప్రాబ్లమ్స్ ఎక్కువండి. యూజువల్‌గా ఏంటంటే ఆహ్, దాని నుంచి వచ్చే స్టీమ్‌కి రెగ్యులేషన్ ఉండదు. యూజువల్‌గా సర్టెన్ టెంపరేచర్ దాటి మనకి స్టీమ్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఎయిర్‌వేస్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా కాస్త ఇబ్బంది రావడం ఉంటుంది. ఈవెన్ ఐస్ కానీ, కార్నియా డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటియన్నీ ఉంటాయండి. యూజువల్‌గా మేమైతే అవాయిడ్ చేస్తాం. మేము యూజువల్‌గా నెబులైజర్స్ హ్మ్. మీకేమన్నా పిల్లి కూతలు, ఆయాసం, దగ్గు లేకపోతే వీజు, హ్మ్. బ్రాంకోస్పాజమ్ ఉంటే నెబులైజేషన్ ఇస్తాం. హ్మ్. అదర్‌వైజ్ ముక్కు బ్లాక్ గానీ, ఇట్లాంటియి ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే గనక మేమేం జేస్తామంటే, హ్మ్. నేసల్ సెలైన్ డ్రాప్స్ అని ఉంటాయి. హ్మ్. ఆ సెలైన్ డ్రాప్స్‌ని మీకెప్పుడు బ్లాక్ అనిపిస్తే అప్పుడు ముక్కులో వేసుకోమని జెప్తాం. సెలైన్ డ్రాప్స్ పెద్దోళ్ళు గూడా ఏసుకోవచ్చా? మా పెద్దోళ్ళు గూడా ఏసుకోవచ్చు మేడం. ఓహ్! ఎవరైనా వాడొచ్చు. అంటే మనకి సాధారణంగా ఏంటంటే అది బ్లాక్ ఎందుకొస్తుందంటే ఒకటి అక్కడ టర్బినేట్స్ అంటారు. నేసల్ టర్బినేట్స్ అవి వాయడం వలన వస్తుంది. హ్మ్. ఒక్కోసారి సెక్రీషన్స్ దానికి అడ్డుపడడం వలన మనకి ముక్కు బ్లాక్ అయ్యి తీసుకోవడానికి ఇబ్బందుంటుంది. దానికి ముక్కులో గనక నేసల్ డ్రాప్స్ వేసుకుంటే గనక ఎప్పుడు వీలైతే అప్పుడు. హ్మ్. సో, మనకి క్లియర్ అవుతూ ఉంటది. సాధ్యమైనంత వరకి మేము సజెస్ట్ చేయం మేడం. ఎందుకంటే దాంతోటి టెంపరేచర్ కంట్రోల్ ఉండదు గాబట్టి, ఈవెన్ డిజిటల్ ఎయిర్‌వేస్ ఇబ్బందిగా ఉండడం హ్మ్. ఇట్లాంటియన్నీ ఉంటాయి గాబట్టి, నెసెసరీగా వాడొద్దు అంటాం. నెబులైజేషన్‌కి అసలు నార్మల్ స్టీమ్ దానికి ఏం తేడా ఉంది? నెబులైజేషన్ వచ్చేసరికి దాంట్లో మీకు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ హ్మ్. ఏదైతే ఉంటుందో యూజువల్‌గా బ్రాంకోడైలేటర్స్ గానీ, హ్మ్. లేకపోతే ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ ఉంటాయి వాటిలో. హ్మ్. ఆ సొల్యూషన్ వేస్తాం. దానికి ఒక చాంబర్ ఉంటుంది దాంట్లో. హ్మ్. 4 ఎంఎల్ చాంబర్స్ ఉంటాయి. యూజువల్‌గా 4 ఎంఎల్‌కి మనకు రికన్‌స్ట్రూయెంట్ చేయడానికి సెలైన్ మిక్స్ చేసి వేస్తాం. దాంట్లో మనకి టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ తోటి మనం అయి తీసుకుంటాం. దాంట్లో కోల్డ్ గాని, హాట్ గాని అట్లా ఉండదు. బట్ స్టీమ్ ఇన్హలేషన్‌లో వచ్చేసరికి హై టెంపరేచర్ ఫ్యూమ్స్ ఉంటాయి వాటిలో. అవి మనం పీల్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్‌గా బానే అనిపించినా సరే, డెఫినిట్‌గా వాటికి టెంపరేచర్ రెగ్యులేషన్ ఉండదు కాబట్టి లోపలికి వెళ్లి ఎయిర్‌వేని డ్యామేజ్ చేయడం ఇట్లాంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి మేడం. ఓకే. సో, ఇప్పుడు చిన్న పిల్లలకి నెబులైజర్ ఇస్తారు గదా! అవును మేడం. డాక్టర్ గారు. అప్పుడు దాంట్లో ఏంటి సెలైన్ వాటరే ఇస్తారా? సాధారణంగా మనకి మెడిసిన్ ఇస్తాం గదా! హ్మ్. ఆ మెడిసిన్‌తో పాటు మనకి ప్రిస్క్రైబ్డ్ క్వాంటిటీకి మిక్స్ చేయడానికి హ్మ్. సలైన్ తోటి మిక్స్ చేయమంటాం. ఓకే. సో స హ్మ్. సాధారణంగా వాటర్ గాని ఇట్లాంటివి మిక్స్ చేయమనం. హ్మ్. సాధారణంగా ఒక 100 ఎంఎల్ సెలైన్ బాటిల్ తీసుకొని సిరంజ్ తోటి 2 ఎంఎల్ యూజువల్‌గా మనకి రెస్ప్యూల్స్ అంటారండి. నెబులైజేషన్‌కొచ్చే రెస్ప్యూల్స్ అన్నీ గూడా హ్మ్. చిన్న 2 డబ్బాలలో. ఎంఎల్, ఆ! 2 ఎంఎల్, 1.5 ఎంఎల్, 1 ఎంఎల్ వస్తాయి. హ్మ్. చిన్న పిల్లలకేంటంటే డోస్ తక్కువ కాబట్టి 1 ఎంఎల్‌ని 3 ఎంఎల్ నార్మల్ సెలైన్ తోటి మిక్స్ చేసి, ఆ నెబులైజర్ చాంబర్‌లో వేస్తే మనకి నెబులైజేషన్ మనకి మాస్క్ పెట్టి హ్మ్. బేబీకి గానీ, లేకపోతే అడల్ట్స్‌కి కానీ పెడితే వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. హ్మ్. ఇప్పటి వరకు నెబులైజర్స్ చిన్న పిల్లలకి అనుకున్నాము. లేదు మేడం. ఆ! మనకి నెబులైజర్ సాధారణంగా ఎవరికి ఇస్తామంటే, ఎవరైతే ఆహ్, ఇన్‌స్టంట్‌గా బాగా బ్రాంకోస్పాజమ్ సివియర్‌గా ఉంది. తనకి ఇన్‌హేలర్ ద్వారా డ్రగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంత బ్రీతింగ్ కెపాసిటీ ఉండదు. అట్లాంటి వాళ్ళందరికి ఇస్తాం. హ్మ్. బాగా సివియారిటీ ఎక్కువున్నప్పుడు వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ మీకు 65 ఇయర్స్ దాటి కొద్దిగా వాళ్ళ కాన్షియస్‌నెస్ గాని, వాళ్ళంతట వాళ్ళు వణకడం ఇట్లాంటి ఇబ్బందులుంటాయి గాబట్టి, వాళ్ళకి గూడా యూజువల్‌గా నెబులైజేషన్ అడ్వైజ్ జేస్తాం. హ్మ్. ఒక్కోసారి ఫ్రీక్వెన్సీ బాగా బ్రాంకోస్పాజమ్ ఎక్కువుంటే గనక ఎక్కువ సార్లు అడ్వైస్ చేస్తాం.
ఎక్కువసార్లు అడ్వైస్ చేసిన తర్వాత వన్స్ తీసుకున్న తర్వాత కూడా నెబులైజర్ తోటి నోటిలో కానీ దీంట్లో కానీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దానికి నోరు పుక్కిలించి ఊయమని చెప్తాం. డాక్టర్ గారు ఇప్పుడు మేము స్టీమ్ దాంట్లో పసుపేసి అలా తీసుకుంటే గనక అది మంచిది కాదు. ఐడియల్‌గా మంచిది కాదండి. ఆ! ఎందుకంటే అవి హోమ్ రెమెడీస్ కింద చాన్నాళ్ళ నుంచి వాడుతుంటారు. హ్మ్. స్టడీస్ అయితే లేవు గానీ బట్ మాకు కొన్ని కేసెస్‌లో ఏంటంటే బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటాం. ఆస్తమా కేసెస్‌లో ఒక ప్రిస్క్రైబ్డ్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఆ ఎయిర్‌వేస్‌కి పెద్ద డ్యామేజ్ ఉండదు. మీకు దీంట్లో స్టీమ్‌లో ఏంటంటే హై టెంపరేచర్ ఉంటుంది. మనకి ఇనీషియల్‌గా బానే ఉంటున్నా సరే అవి లాంగ్ టర్మ్‌లో ఏంటంటే ఎయిర్ వెంట్ డ్యామేజ్ కలగజేయడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఓకే. ఎయిర్ వెంట్ డ్యామేజ్ చేయడం లంగ్స్ వరకు వెళ్తదా అది? మనం తీసుకున్న మీరు ఎంత ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యారు, ఎంత డీప్ బ్రీత్ తీసుకొని స్టీమ్‌ని తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. కొందరైతే కోవిడ్ టైమ్‌లో అసలు రోజు తీసుకున్నారు. బయటికెళ్ళి రావడము, స్టీమ్ తీసుకోవడము అట్లాగా. అంటే ఆ వైరస్‌ని అది చంపేస్తది అట్లాగా. లేదు మేడం. హ్మ్. దాని మీద అయితే గనుక ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళు స్టీమ్ తీసుకోవాలి అనుకున్నారు. వాళ్ళు నోస్ బ్లాక్ అయింది, లంగ్స్ క్లియర్ లేవు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి వెంటనే? సో, ఆ స్టీమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా ఈ నెబులైజేషను వీటికేంటంటే మనకి నార్మల్ టెంపరేచర్ కాబట్టి మనకి ఎయిర్‌వే డ్యామేజ్ గాని ఇట్లా గాని ఉండదు. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నెబులైజేషనే అందరూ వాడుకోవాలి. సో, దాంట్లో వాటర్ అయితే మీరు చెప్పినట్లు సెలైన్ వాటర్. అంటే దాంట్లో మందే వేయాలా? నార్మల్ వాటర్ నార్మల్ నెబులైజేషను హ్మ్. యూజువల్‌గా అడ్వైస్ చేయము. హ్మ్. ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్ మనకి కొన్నిసార్లు ట్రెకియా స్టెనోసిస్ ఉండి స్టంట్స్ వేస్తాం పేషెంట్స్‌కి. ట్రెకియల్ స్టంట్స్ అంటాము. హ్మ్. అట్లాంటి దాంట్లో ఏంటంటే లోపలంతా సెక్రీషన్స్ క్లియర్ చేయడానికి వాళ్ళకి కొద్దిగా హ్యూమిడిఫికేషన్ అవసరం అవుతుంది. ఆ హ్యూమిడిఫికేషన్ కోసం నెబులైజేషన్ అడ్వైస్ చేస్తాం. అందులో కూడా స్టీమ్ అడ్వైస్ చేయం. ఓన్లీ నెబులైజేషన్ విత్ నార్మల్ సెలైన్ మాత్రం అడ్వైస్ చేస్తాం. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎక్కువ సేపు స్టీమ్ తీసుకోకూడదు. అసలు స్టీమ్ తీసుకోకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో, అవసరమైతే నెబులైజర్ వాడుకోవాలి. అవును. సో, దాంట్లో ఏం వాడుతున్నాం అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అవును. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. చాలామంది జిందాల్ తిలిస్మాత్, జెండు బాము, పసుపు కొందరైతే అన్నీ మిక్స్ చేసి మరీ వాడుతూ ఉంటారు. అవి లంగ్స్‌లోకి వెళ్ళి లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. అంతే కదా డాక్టర్ గారు? అంతే మేడం. యెస్. స్టీమ్ తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.